సో కెమిస్ట్రీ చివరి క్లాస్లో మనము ఫోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ఓకే, ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ వరకు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనము ద్రవ్యరాశి సంఖ్య అదేవిధంగా పరమాణు సంఖ్య అంటే ఏంటి, వాట్ ఈజ్ మెంట్ బై అటామిక్ నెంబర్ అండ్ మాస్ నెంబర్, ఈ రెండు ఫస్ట్ తెలుసుకుందామండి. ఫస్ట్ ఏంటంటే అటామిక్ నెంబర్. ఓకే, వాట్ ఈజ్ మెంట్ బై అటామిక్ నెంబర్. సో అటామిక్ నెంబర్ని ఎలా చెప్పచ్చు అంటే దీన్ని పరమాణు సంఖ్య అంటారు తెలుగు మీడియంలో. ఏదైనా ఒక పరమాణువు యొక్క కేంద్రకంలో ఉండేటటువంటి పరమాణువు యొక్క కేంద్రకంలో ఉండేటటువంటి ప్రోటాన్ల సంఖ్యని పరమాణు సంఖ్య అని పిలుస్తాం. ఏమని చెప్తామండి? ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రెజెంట్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్, రైట్? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ presents in the nucleus of an atom. We can call it as atomic number. ఓకేనండి, అర్థమవుతుందా? ఒక పరమాణువు యొక్క కేంద్రకంలో ఉండేటటువంటి ప్రోటాన్ల సంఖ్యని ఏమంటాము అంటే పరమాణు సంఖ్య అంటాం. ఓకే, సో అంటే మనకి కేంద్రకంలో ఉండేటటువంటి ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి, జనరల్గా మనకి కేంద్రకంలో ఏమేమి ఉంటాయి, దానికంటే ముందు అసలు మనకి ఇది ఒక యాటమ్ అనుకుంటే, ఇది ఒక యాటమ్ అనుకుందామండి, ఒక పరమాణు అనుకుందాము. సో ఇలా ఉంది అంటే దీని యొక్క కేంద్రకం ఇక్కడ ఉంటుంది, సెంటర్లో కేంద్రకం ఉంటుంది అనుకుందాం, న్యూక్లియస్. సో ఈ న్యూక్లియస్లో ఉండేవి రెండు పార్టికల్స్, బయట ఉండేది ఒక పార్టికల్. మనకి బేసిక్ ఫండమెంటల్ పార్టికల్స్ ఎన్ని? 3 పార్టికల్స్ ఉంటాయి. సో ఆ 3 ఏంటి? ఒకటి ఎలక్ట్రాన్స్, ఇంకొకటి ప్రోటాన్స్, ఇంకొకటి న్యూట్రాన్స్. సో ఈ మూడింటిని మనము ఫండమెంటల్ పార్టికల్స్ అంటాం. సో అయితే ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు అనేవి కేంద్రకంలో ఉంటాయి. ఓకే, ద ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ అండ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వ్ రౌండ్స్ ద న్యూక్లియస్. ఓకే, ఎలక్ట్రాన్స్ అనేవి ఒక డెఫినెట్ ఆర్బిట్స్లో, స్థిర కక్ష్యలలో కేంద్రకం చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటాయి. ఓకే, కేంద్రకం చుట్టూ ఇలాగా స్థిర కక్ష్యలలో తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఎలక్ట్రాన్స్. కాబట్టి కేంద్రకానికి బయట వైపున ఎలక్ట్రాన్స్ ఉంటాయి, లోపల ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. ఓకే, సో వీటిలో మనకి ఒక పరమాణువు యొక్క కేంద్రకంలో ఉండేటటువంటి ప్రోటాన్ల సంఖ్య, ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ present. Okay, what is the charge for proton is plus. Okay, number of protons present in the nucleus of an atom is known as atomic number. Simple. అదే విధంగా what is meant by mass number, ద్రవ్యరాశి సంఖ్య అంటాము. what is meant by mass number, అది కూడా తెలుసుకుందాం. and the atomic number can be denoted by Z. atomic number can be denoted by Z, గుర్తుంచుకోండి. ఓకేనా? సో మాస్ నెంబర్ చూద్దామండి, ద్రవ్యరాశి సంఖ్య. సో ఇక్కడ ద్రవ్యరాశి సంఖ్య లేదా మాస్ నెంబర్ని ఎలా చెప్తాము అంటే కేంద్రకంలో ఉండే ప్రోటాన్లు, న్యూట్రాన్ల యొక్క సమ్ని, అంటే మొత్తాన్ని కలిపి
మనం ఇక్కడ మాస్ నెంబర్ లేదా ద్రవ్యరాశి సంఖ్య అని చెప్తాం. ఓకే, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ కలిపి. ఓకే, ద సమ్ ఆఫ్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్. కాబట్టి మాస్ నెంబర్ని ఎలా డినోట్ చేస్తామంటే ఏతో డినోట్ చేస్తామండి. సో మాస్ నెంబర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. సో ఇవి రెండు ఎక్కడ ఉన్నాయి? ప్రెజెంట్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్. అర్థమవుతుందా? ఒక పరమాణువు యొక్క కేంద్రకంలో ఉండేటటువంటి ప్రోటాన్లు న్యూట్రాన్ల యొక్క మొత్తము సంఖ్యని మనం ఏమంటామంటే ద్రవ్యరాశి సంఖ్య అని పిలుస్తాం. ఓకే, మాస్ నెంబర్. సో హియర్ we are calling the number of protons is also atomic number, right? దీన్ని మనం అటామిక్ నెంబర్ అని కూడా చెప్తాం కదా, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని. కాబట్టి అటామిక్ నెంబర్ ప్లస్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్. సో ఇలా రాసుకోవచ్చు. అర్థమవుతుందండి? ఇక్కడ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని అటామిక్ నెంబర్ అంటాం కాబట్టి ఇలా కూడా రాయొచ్చు. ఓకే, ఎలా ఇచ్చినా మనకి ఆప్షన్స్ జాగ్రత్తగా చూసుకొని ఆన్సర్ చేయండి. ఒకవేళ మీకు అటామిక్ నెంబర్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అని ఇచ్చినా కూడా మనకి మాస్ నెంబర్ డెఫినేషన్ కరెక్ట్గానే ఉంటుంది. ఎందుకంటే అటామిక్ నెంబర్ ఇస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్, రైట్? కాబట్టి ఒకవేళ మనం ఈక్వేషన్ ఫార్ములా చెప్తే ఏ ఈజ్ ఈక్వల్స్ టు, వాట్ ఈజ్ మెన్ బై ఏ? మాస్ నెంబర్. Mass number A is equals to atomic number can be denoted by Z, okay, plus number of neutrons. Okay, simply దీన్ని n అని రాశాను. A is equals to Z plus n. అర్థమవుతుందండి? A is equals to Z plus n. సో దీన్ని బట్టి మనము ఏదైనా ఒక పరమాణువులో ఉండే మొత్తం న్యూట్రాన్ల యొక్క సంఖ్యని తెలుసుకోవాలని అనుకుంటే, అర్థమవుతుందా? హౌ మెనీ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ అని అడిగినట్లయితే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఏదైనా ఒక చిన్న సమ్ ఇచ్చినట్లయితే దానికి ఫార్ములా ఎలా వస్తుంది? దీన్ని బట్టి మీరు తీసుకురావచ్చు. సింపుల్గా మనకు కావాల్సింది n కాబట్టి దీన్ని పంపించేయండి సరిపోతుంది. n ఈజ్ ఈక్వల్స్ టు a మైనస్ z. హియర్ n ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. క్లియర్? చాలా సింపుల్. ఒకసారి రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సింపుల్గా. పరమాణువు యొక్క కేంద్రకంలో ఉండే ప్రోటాన్ల సంఖ్య మాత్రమే తీసుకుంటే దాన్ని ఏమంటామండి? పరమాణు సంఖ్య అంటాం. అలా కాకుండా ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల సంఖ్య మొత్తాన్ని ద్రవ్యరాశి సంఖ్య అంటాం. ఓకేనా? బేసిక్ డెఫినేషన్. ఇప్పుడు అటామిక్ నెంబర్ని జెడ్తో సూచిస్తాం. ఓకే, ఇట్ కెన్ బి డినోటెడ్ బై జెడ్. అలాగే మాస్ నెంబర్ కెన్ బి డినోటెడ్ బై ఏ. అర్థమవుతుందా? సో దీన్ని ఈక్వేషన్ ఫామ్లో రాసాము. ఇఫ్ యూ వాంట్ టు నో ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్, సింప్లీ ఈ ఈక్వేషన్ నుంచి మనము n ఈజ్ ఈక్వల్స్ టు a మైనస్ z అని రాస్తాం. దట్స్ ఇట్. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసేది థామ్సన్స్ అటామిక్ మోడల్ గురించి. థామ్సన్ పరమాణు నమూనా. సో పరమాణు నమూనా అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇక్కడ థామ్సన్ పరమాణు నమూనాలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే, థామ్సన్ అనే సైంటిస్ట్ అటామిక్ మోడల్ ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద చేసిన ప్రతిపాదనలో ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. సో ఈయన ఇచ్చినటువంటి దాంట్లో ఏంటంటే, బేసిక్గా ఈయన దేన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పారండి అంటే వాటర్ మెలోన్ ఎగ్జాంపుల్. ఏంటి? వాటర్ మెలోన్. గుర్తుంచుకోండి, వాటర్ మెలోన్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ అటామిక్ మోడల్ వచ్చేసరికి థామ్సన్స్ అటామిక్ మోడల్ అండి. థామ్సన్స్ అటామిక్ మోడల్లో మనకి ఈయన దేన్ని బేస్ చేసుకొని చెప్పారు అంటే వాటర్ మెలోన్ని. ఓకే, పుచ్చకాయ నమూనా. ఓకే, సో ఏంటి
దీనికి సంబంధించి ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ అంటే యాటమ్ అనేటటువంటిది కంప్లీట్లీ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఓకే, యాటమ్ ఈ విధంగా ఉంది అని అనుకుంటే ఇదట పాజిటివ్లీ ఛార్జ్ అంట. ఏ ఛార్జ్ అండి? పాజిటివ్ ఛార్జ్. ఏ విధంగా అయితే మనకి సీడ్స్ లోపల, వాటర్ మెలన్ లోపల సీడ్స్ అక్కడక్కడ అమర్చబడి ఉంటాయో అలాగే ఈ యాటంలో కూడా ఎలక్ట్రాన్స్ అనేవి కొన్ని కొన్ని ప్లేసెస్లో ఇలా అరేంజ్ చేయబడి ఉంటాయి. ఓకే, కాబట్టి ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ వల్ల కంప్లీట్గా ఒక యాటమ్ అనేటటువంటిది న్యూట్రల్గా ఉంటుంది, ఎలక్ట్రికల్లీ న్యూట్రల్గా ఉంటుంది అని చెప్పారనమాట. ఓకే, ఏం చెప్పారు? యాటమ్ మొత్తం కూడా మనకి కంప్లీట్లీ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, లోపల ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి అమర్చబడి ఉంటాయి. నెగిటివ్ ఛార్జ్ ఎలక్ట్రాన్స్ ఎలా అమర్చబడి ఉంటాయంటే యాటమ్ పుచ్చకాయ నమూనాని ఎగ్జాంపుల్గా తీసుకొని అక్కడ సీడ్స్ ఎలా అయితే ఉంటాయో వాటిలో అలా ఏంటంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఇందులో ఇంపోజ్ చేయబడి ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఒక థియరీని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారనమాట స్టార్టింగ్లో. సో అయితే ఈ థియరీ అనేటటువంటిది ఎక్కువగా యాక్సెప్ట్ చేయాలి. చాలామంది దీని మీద కొన్ని విమర్శలు ఇచ్చారు. దాంతోపాటు ఏంటంటే ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ వీటి గురించి మాట్లాడుకున్నప్పుడు మనకి ఇవి రెండు అపోజిట్ ఛార్జెస్. ఓకేనా? ఇవి రెండు అపోజిట్ ఛార్జెస్ అయినప్పుడు ఇవి రెండు కలిసి ఒకే దాంట్లో ఏ విధంగా అమర్చబడి ఉంటాయి అని క్వశ్చన్ చేశారు. ఓకే, సో అంటే మీరు చెప్పింది బాగానే ఉంది, అయితే పాజిటివ్ ఛార్జ్ ఉండేటటువంటి ప్రోటాన్స్, నెగిటివ్ ఛార్జ్ ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్ కలిసి ఒకే చోట ఎలా ఉంటాయి, రెండు వేరు వేరు ఆపోజిట్ కదా అని చెప్పేసి కొంతమంది ఏంటంటే దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి ఏంటంటే నెక్స్ట్ దీన్ని ఒక రిఫరెన్స్గా తీసుకొని తర్వాత మనకి వచ్చినటువంటి ఒక నమూనా ఏంటి అంటే నెక్స్ట్ సైంటిస్ట్ ఎవరు అంటే రూదర్ఫోర్డ్ అనమాట. ఓకేనండి, సో రూదర్ఫోర్డ్ ప్లానెటరీ మోడల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, రూదర్ఫోర్డ్ నెక్స్ట్ వచ్చేటటువంటి చూద్దాం ఇప్పుడు. మరి ఈయన ఇచ్చినటువంటి పాయింట్స్ ప్రకారం ఏంటంటే ఈయన దేన్ని బేస్ చేసుకుని ఈ మోడల్ చెప్పారంటే ఆల్ఫా కణాల పరిక్షేపణ అనేటటువంటి ఒక ప్రయోగం ద్వారా. ఏంటండి? ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఈయన ఇచ్చినటువంటి మోడల్ ఏంటంటే ప్లానెటరీ మోడల్. ఓకే, సో ప్లానెటరీ మోడల్ అంటే గ్రహమండల నమూనాలో మనకి విశ్వంలో తీసుకుంటే గ్రహాల్లో మనకి సూర్యుడు, సన్ అనుకుంటే సెంటర్, మిగిలినటువంటివి ఇలా వివిధ రకాలైనటువంటి కక్షల్లో ఒక్కో చోట ఒక్కో ప్లానెట్ అనేది రివాల్వ్ అవుతూ ఉంటుంది, రైట్? సో ఈ విధంగా ప్లానెటరీ మోడల్లో సన్ని కేంద్రకంగా తీసుకుంటే వీటిని ఆర్బిట్స్ అనుకుంటే అంటే కక్షలు. ఓకే, వాట్ ఈస్ మెన్ బై ఆర్బిట్? ద పాత్. ఓకే, పాత్ అంటే ఇక్కడ మనకి ఏవైతే గ్రహాలు తిరుగుతూ ఉన్నాయో వాటిని ఆర్బిట్స్ అంటాం. ఓకే, సో ఈ విధంగా ఆర్బిట్స్ని మనం డిఫైన్ చేసుకుంటే ఈ పాత్లో ఒక ప్లానెట్ ఇలా రివాల్వ్ అవుతూ ఉంటే ఎవరి చుట్టూ? సన్ చుట్టూ. దీని చుట్టూ తిరుగుతూ సన్ చుట్టూ ఎలా రివాల్వ్ అవుతూ ఉంటుందో అదే మోడల్లో దీన్ని ఏమన్నాం ఇక్కడ? ప్లానెట్, రైట్? సో ఇదే మోడల్లో మనకి ఇక్కడ రూదర్ఫోర్డ్ ప్లానెటరీ మోడల్ అని చెప్పేసి మనకి యాటమిక్ స్ట్రక్చర్ గురించి చెప్పారనమాట. ఈయన ఇచ్చినటువంటిది ఏంటంటే ఈ సన్ని కేంద్రకంగా అంటే న్యూక్లియస్గా అజ్యూమ్ చేసుకోండి. సో అదేవిధంగా ఈ ప్లానెట్స్ అనేవి ఎలక్ట్రాన్స్. ఓకే, న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ న్యూక్లియస్ చుట్టూ వెల్ డిఫైన్డ్ ఆర్బిట్స్లో తిరుగుతూ ఉంటాయి, రౌండ్గా తిరుగుతూ ఉంటాయి అని చెప్పారు. ఓకే, అలాగే మొత్తం ఈ ఏదైతే యాటమ్ ఉందో ఈ యాటంలో కంప్లీట్గా దీని యొక్క శక్తి అంతా కూడా, ద ఎనర్జీ
మొత్తం అంతా కూడా ఎక్కడ ఉంటుంది, దీని యొక్క వెయిట్ మాస్ మొత్తం ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ న్యూక్లియస్లో ఉంటుంది. ఎందుకంటే ది సెంటర్, ఇందులో మనకి ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఈ రెండు కూడా ప్యాక్ చేయబడి ఉంటాయి కేంద్రకంలో. కేంద్రకంలో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ అనేవి బయట ఇలాగ డిఫైన్డ్ రౌండ్ షేప్స్లో ఇలాగా తిరుగుతూ ఉంటాయని చెప్పేసి ఈయన ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఈ ఆర్బిట్స్ అనేటటువంటివి ఏంటంటే ఎలక్ట్రాన్స్ తిరిగేటటువంటి మార్గంగా, అలాగే సన్ని దేనికి ఎగ్జాంపుల్గా చెప్పారంటే న్యూక్లియస్ తోటి పోల్చి చెప్పారు. ఈ న్యూక్లియస్లో మనకి ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ప్యాక్ చేయబడి ఉంటాయి. మొత్తం వెయిట్ అంతా కూడా అంటే దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి మ్యాటర్ అంతా కూడా మనకి ఇక్కడ ఈ కేంద్రకంలో ప్రతిక్షేపించబడి ఉంటుంది. అలాగే ఇది న్యూక్లియస్ తీసుకున్నప్పుడు మొత్తం ఈ యాటంతో పోల్చుకుంటే, అంటే ఇదంతా యాటమ్ అనుకుంటే, ఇదంతా ఒక యాటమ్ అనుకుంటే, న్యూక్లియస్ ఇక్కడ ఉందని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్లో ఉంటుంది. సో ఇక్కడ ఉందని అనుకుంటే ఇది చాలా చిన్నది, దీంతో పోల్చుకుంటే ఇది చాలా చిన్నది. కానీ మోస్ట్ ఆఫ్ ద మ్యాటర్, దానికి సంబంధించిన వెయిట్ అంతా కూడా ఇక్కడ కేంద్రీకరించబడి ఉంటుంది. అలాగే మిగిలినటువంటి చాలా పార్ట్ ఎంటీగా ఉంటుంది. యాటంలో మిగిలిన చాలా పార్ట్ ఎంటీగా ఉంటుంది అని చెప్పేసి ఈయన ఇచ్చినటువంటి ఒక మోడల్ ఏంటంటే రూదర్ఫర్డ్ గ్రహమండల నమూనా. దీన్ని ప్లానెటరీ మోడల్ అని పిలుస్తాము. అర్థమవుతుందా? మరి ఈ థియరీ బాగానే ఉంది. దీనికి సంబంధించిన డ్రాబ్యాక్స్ ఏమొచ్చాయంటే, ఎప్పుడైనా సరే ఒక వస్తువు మనకి ఇలా ఈ షేప్స్లో తిరుగుతున్నప్పుడు, ఫాస్ట్గా రివాల్వ్ అవుతున్నప్పుడు, సో అంటే ఇలాగా ఈ మార్గాల్లో రౌండ్గా తిరుగుతూ ఉన్నప్పుడు ఇలాగా ఏమవుతుంది అంటే, దీనికి ఉండేటటువంటి యాక్సిలరేషన్ వల్ల, ఎప్పుడైనా సరే ఇలా రివాల్వ్ అవుతూ ఉన్నప్పుడు దీనికి ఉండేటటువంటి యాక్సిలరేషన్ వల్ల దీనికి ఉన్న ఎనర్జీ నుంచి కొంత శక్తి అనేది ఉద్గారం అవుతుంది, అంటే రేడియేట్ అవుతుంది అనమాట. దీని ఎనర్జీ కొద్దిగా బయటికి రేడియేట్ అవుతుంది. ఓకే, సో రేడియేట్ అవుతూ దీని యొక్క ఎనర్జీని లాస్ చేసుకుంటూ ఫైనల్గా ఇక్కడ ఉండేటటువంటిది, లేదా ఇక్కడి నుంచి అయినా మెల్లమెల్లగా ఏంటంటే ఇలాగా న్యూక్లియస్కి దగ్గరగా వచ్చి ఇందులో కలిసిపోవాలి. బట్ అలా జరగట్లేదు, ఇక్కడ అలా జరగట్లేదు. మనకి యాటమ్ అనేది కంప్లీట్లీ స్టేబుల్గా ఉంటుంది. సో ఇలా జరిగినట్లయితే యాటమ్ అనేది అన్స్టేబుల్ అని పిలుస్తాం. బట్ మనకి యాటమ్ అనేది స్టేబుల్గా ఉంటుంది. ఎలక్ట్రాన్స్ అనేటటువంటి వీటి కక్షల్లో ఇక్కడిక్కడ తిరుగుతూ ఉన్నాయి. సో ఇవి న్యూక్లియస్లో వెళ్ళట్లేదు. ఇది ఎలా జరుగుతుంది అనేటటువంటి క్వశ్చన్స్ వచ్చాయి. సో అయితే ఈ క్వశ్చన్స్ని ఈ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఓకే, సో దీని తర్వాత వచ్చినటువంటి మోడల్ ఏంటంటే, సో దీన్ని కూడా ఒక డ్రాబ్యాక్ కింద కన్సిడర్ చేసుకుంటే, సో దీన్ని కూడా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనే దాని ప్రకారం ఏంటంటే, నెక్స్ట్ వచ్చినటువంటి ఇంకొక సైంటిస్ట్ ఎవరు అంటే బోర్, నీల్స్ బోర్ అనేటటువంటి సైంటిస్ట్. ఆయన ఒక అటామిక్ మోడల్ని ప్రతిపాదించారనమాట. సో దాని యొక్క ముఖ్యమైనటువంటి పాస్టులేట్స్ ఏంటనే చూద్దాం. నీల్స్ బోర్ అనేటటువంటి సైంటిస్ట్ ఇచ్చినటువంటి పాస్టులేట్స్ ప్రకారము, ఈయన ముఖ్యంగా ఇక్కడ వాటర్ మెలూన్ ఎగ్జాంపుల్ ఏదైతే తీసుకున్నామో మనము, దాంట్లో వచ్చిన డ్రాబ్యాక్స్ని కూడా కవర్ చేసుకుంటూ ఈయన 1913లో, ఏ ఇయర్ అండి, 1913లో మనకి మొట్టమొదటిసారిగా ఈయన యొక్క పరమాణు నమూనాన్ని ప్రతిపాదించారు. బోర్స్ అటామిక్ మోడల్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1913. ఓకే, సో ఈ ఇయర్లో ఈయన చెప్పినటువంటిది ఏంటంటే, ఈయన బేసిక్ థియరీకి దేన్ని ప్రతిపాదించుకున్నారు అంటే, ఒక ఎగ్జాంపుల్గా క్వాంటమ్ థియరీ, ప్లాంక్స్ క్వాంటమ్ థియరీని కూడా ఈయన తీసుకున్నారనమాట. ఒక రిఫరెన్స్గా తీసుకొని ఈయన ఒక కొత్త మోడల్ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఏ విధంగా అయితే ఎలక్ట్రాన్స్ వాటి యొక్క శక్తిని కోల్పోకుండా కేంద్రకంలో పడిపోకుండా ఉంటున్నాయనే దాన్ని కూడా ఈయన ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ఈయన దేన్ని యూటిలైజ్ చేసుకున్నారు? క్వాంటమ్ థియరీ. ఓకే, క్వాంటమ్ సిద్ధాంతాన్ని యూజ్ చేసుకున్నారు. యూజ్ చేసుకుని ఈయన చెప్పింది ఏంటి అంటే, ఎలక్ట్రాన్స్ అనేవి కేంద్రకం చుట్టూ డెఫినెట్ ఆర్బిట్స్లో తిరుగుతాయి. సేమ్ ఎలక్ట్రాన్స్ అనేవి దీన్ని కేంద్రకం అనుకుంటే కేంద్రకం చుట్టూ డెఫినెట్ ఆర్బిట్స్లో తిరుగుతాయి. ఓకే, సో ఇలాగా కొన్ని కక్షల్లో తిరుగుతాయి అన్నమాట, డెఫినెట్ ఆర్బిట్స్ అంటారు. ఓకే, అయితే వీటికి కొంత శక్తి ఉంటుంది, వీటి యొక్క ఎనర్జీ స్థిరంగా ఉంటుంది. కాబట్టి వీటిని స్థిర కక్ష్యలు, స్టేషనరీ ఆర్బిట్స్ అని పిలుస్తారు అని చెప్పారు. ఓకే,
ఏం చెప్పారు? స్టేషనరీ ఆర్బిట్స్. స్థిర కక్ష్య. సో స్థిర కక్ష్యల్లో ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతాయి అని చెప్పారు అనమాట. సో ఈ స్థిర కక్ష్యలో ఒక ఎలక్ట్రాన్ ఇలా పరిభ్రమిస్తున్నంతసేపు కూడా దీని యొక్క ఎనర్జీ లాస్ కాకుండా అలాగే ఉంటుంది. అందువల్ల ఇది కేంద్రకానికి దగ్గరగా వెళ్ళిపోదు. అర్థమవుతుందండి? ఎప్పుడైనా సరే ఈ ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉన్నంతసేపు కూడా వీటి యొక్క ఎనర్జీ స్టేబుల్గా ఉంటుంది. అందువల్ల వీటిని స్టేషనరీ ఆర్బిట్స్ అని పిలుస్తాము, లేదా స్థిర కక్షలు అని పిలుస్తాము. అందువల్ల ఏంటంటే ఇవి కేంద్రకంలో పడిపోకుండా ఉంటాయి. మరి ఈ కక్షలకి కూడా కొన్ని లెవెల్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు, ఎనర్జీ లెవెల్స్, లేదా వీటిని ఎనర్జీ షెల్స్ అంటారు. ఓకే, సో ఈ లెవెల్స్ని కొన్ని ఇంగ్లీష్ లెటర్స్ తోటి లేదా కొన్ని న్యూమరికల్స్ తోటి చెప్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 ఇలా నంబర్స్ తోటి, అలాగే K, L, M, N ఇలా మనకి కొన్ని నెంబర్స్ తోటి అలాగే ఆల్ఫాబెట్స్ తోటి కూడా రిప్రజెంట్ చేశారనమాట. సో అంటే మనకి ఫస్ట్ ఆర్బిట్ ఉందనుకోండి, దీన్ని kth షెల్ అని పిలుస్తాం. సెకండ్ ఆర్బిట్ ఉంటే దాన్ని lth షెల్ అని పిలుస్తాం. థర్డ్ ఆర్బిట్ ఉంటే దాన్ని mth షెల్ అని పిలుస్తాం. ఫోర్త్ ఆర్బిట్ అంటే nth షెల్. సో ఇలా ఫాలోయింగ్ అనమాట. అర్థమవుతుందా? ఈ విధంగా మనం చెప్తాం. ఓకేనా? వీటితో పాటు ఏం చెప్పిన ఇంకో పాయింట్ ఏంటంటే, కేంద్రకానికి దగ్గరగా ఉన్నటువంటి దానికి, అంటే ఇది న్యూక్లియస్ కదా, ఓకే, కేంద్రకం. ఈ కేంద్రకానికి దగ్గరగా ఉండే షెల్కి ఎనర్జీ లెవెల్ తక్కువ ఉంటుంది. అలాగే కేంద్రకం నుంచి దూరంగా వెళ్ళే కొద్దీ ఈ షెల్ యొక్క ఎనర్జీ లెవెల్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే కేంద్రకం నుంచి ఫోర్స్ దీని మీదకి యాక్ట్ చేసేటటువంటిది, అంటే ఇది దీని నుంచి ఇలా దీని వైపు యాక్ట్ చేసుకునేటటువంటి ఫోర్స్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది. కేంద్రకానికి శక్తి తక్కువ అంటే అర్థం ఏంటి? కేంద్రకం దీని మీద చూపించే బలం ఎక్కువ. అర్థమవుతుందా? అలాగే ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ ఉంది ఒక ఆర్బిట్. ఈ ఆర్బిట్ దీని మీద కేంద్రకం చూపించే ఫోర్స్ ఎలా ఉంటుంది? తక్కువ ఉంటుంది, లెస్ ఫోర్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇంత దూరం దీని ఫోర్స్ అనేటటువంటిది ఉండదు. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఫోర్స్ కంటే ఇక్కడి నుంచి కేంద్రకానికి పక్కనే ఉండేటటువంటి ఆర్బిట్ మీద కేంద్రకం యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, అందువల్లే మనకి ఏదైనా ఒక రియాక్షన్లో ఎలక్ట్రాన్స్ పాల్గొన్నప్పుడు చివరి కక్షలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్ని మనం ఈజీగా రిమూవ్ చేయగలం. ఓకే, ఎందుకంటే న్యూక్లియస్ యొక్క ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది చివరి కక్షలో ఉండే ఎలక్ట్రాన్స్ మీద తక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఈజీగా ఈ ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేయగలం. అర్థమవుతుందా? సో ఇది ఈయన చెప్పారనమాట. ఓకే, కేంద్రకానికి దగ్గరగా ఉండే కక్షకి శక్తి తక్కువ ఉంటుంది, దూరంగా ఉండేటటువంటి కక్షకి కొంచెం ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పారు. ఓకే, సో ఎప్పుడైనా సరే మనం వీటికి కొంత ఎనర్జీ గెయిన్ చేసినా లేదా లాస్ అయ్యే విధంగా చేసినా, ఓకే, ఎలక్ట్రాన్కి కొంత ఎనర్జీ అనేటటువంటిది వచ్చినప్పుడు ఇవి ఏం చేస్తాయంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎలక్ట్రాన్స్ అనేవి జంప్ అవుతాయి. అదే ఎనర్జీ లాస్ అయిందనుకోండి, ఒక ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ కనుక లాస్ అయిందనుకోండి, సో అప్పుడు పై స్థాయి నుంచి కింది స్థాయికి జంప్ అవుతాయి. ఓకే, అంటే వాటి యొక్క కక్షల్ని మార్చుకుంటాయి అన్నమాట. సో ఇలా కొన్ని పాస్టులేట్స్ అనేవి ఇక్కడ బోర్ పరమాణు నమూన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి ఇలా ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాను ఒక కక్ష నుంచి ఇంకొక కక్షలోకి మారిందో అప్పుడు కొంత ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. దీన్ని ఎలా చెప్పారంటే E2 - E1 = hν ఇలా చెప్పారు. ఓకే, E2 - E1 = hν. ఓకే, సో ఇక్కడ E2 అంటే పై స్థాయిలో ఉండేది, E1 అంటే క్రింది స్థాయిలో ఉండేటటువంటి కక్ష. ఓకే, h ఈజ్ ప్లాంక్ కాన్స్టెంట్, μ ఈజ్ మనకి c/λ అని రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఏమని రాయొచ్చు? c/λ. సో ఈక్వేషన్ ఏమవుతుందంటే దీన్ని మనం డెల్టా ఇన్ రాయొచ్చు, ఎందుకంటే ఎనర్జీ డిఫరెన్స్ కదా. ఎనర్జీ అనేది మనకి పై స్థాయి నుంచి కింది స్థాయికి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఎమిట్ అవుతుంది. సో ఎమిట్ అవుతుంది అంటే మనకి డెల్టా ఈ అని రాయొచ్చు. దీన్ని క్యాపిటల్ లెటర్స్లో రాసుకుంటే డెల్టా ఈ ఈజ్ ఈక్వల్స్ టు E2 - E1 ఈజ్ ఈక్వల్స్ టు hc
బై ల్యాండా. హియర్ సి అంటే మనకి వెలాసిటీ ఆఫ్ రేడియేషన్, ల్యాండా ఈజ్ ద వేవ్ లెంత్. ఓకే, ఇవి ఈయన ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి పాస్టులేట్స్ అనమాట. అయితే దీనిలో ఉండే కొన్ని డ్రాబ్యాక్స్ ఏంటో చూద్దాం. మొట్టమొదటిగా ఇది ఏంటంటే హైడ్రోజన్ స్పెక్ట్రమ్ని బాగానే వివరించగలిగింది, కానీ తర్వాత వచ్చేటటువంటి జీమాన్ ఎఫెక్ట్ని అలాగే స్టార్క్ ఎఫెక్ట్ని, అంటే మనకి జీమన్ ఫలితం స్టార్క్ ఫలితం అని రెండు ఉంటాయి. జీమన్ ఫలితం అంటే ఏంటంటే ఏవైనా సరే వర్ణపట రేఖలు మనకి రెండు రకాలుగా, అంటే ఒకటి ఏంటంటే అయస్కాంత క్షేత్రంలో ఉన్నప్పుడు, అదేవిధంగా ఇంకొకటి విద్యుత్ క్షేత్రంలో ఉన్నప్పుడు. ఓకేనా, అయస్కాంత క్షేత్రంలో వర్ణపట రేఖలు విడిపోవడాన్ని ఏమంటామంటే మనము జీమన్ ఎఫెక్ట్ అని పిలుస్తాం. అలాగే స్టార్క్ ఎఫెక్ట్ అంటే విద్యుత్ క్షేత్రంలో విడిపోతే దాన్ని ఏమంటామంటే స్టార్క్ ఎఫెక్ట్ అని పిలుస్తాం. ఓకే, ఎలక్ట్రికల్ ఫీల్డ్లో అయితే స్టార్క్ ఎఫెక్ట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో అయితే జీమన్ ఎఫెక్ట్. ఈ జీమన్ ఎఫెక్ట్ని స్టార్క్ ఎఫెక్ట్ని ఈ థియరీ అనేది వివరించలేకపోయింది. జీమన్ ఎఫెక్ట్, స్టార్క్ ఎఫెక్ట్. ఓకే, సో ఈ రెండింటిని చెప్పలేకపోయింది. అలాగే కెమికల్ రియాక్షన్స్ ద్వారా కాంపౌండ్స్ ఎలా ఏర్పడతాయి అనేది చెప్పలేకపోయింది. ఓకే, ఓకే, రసాయన చర్యల ద్వారా ఇతర కాంపౌండ్స్ ఎలా ఏర్పడతాయి ఏంటనేది ఇక్కడ చెప్పడంలో ఈ థియరీ అనేటటువంటి ఫెయిల్ అయిందనమాట. ఓకేనా, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అనేటటువంటి దాని గురించి ఈ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసింది. బట్ ఏంటంటే మేజర్గా మనకి ఈ డ్రాబ్యాక్స్ అనేటటువంటివి ఇక్కడ వచ్చినాయి అనమాట. సో దీని ద్వారా ఏంటంటే మొత్తం మనకి మ్యాక్సిమమ్ ఎలక్ట్రాన్స్ ఏ విధంగా తిరుగుతూ ఉంటాయి కక్షల్లో, అవి స్థిరంగా ఎలా ఉండగలుగుతున్నాయి అనే అంతవరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. బట్ ఏంటంటే తర్వాత వచ్చిన సైంటిస్ట్ కొన్ని పరిశోధనల ద్వారా ఆయన చెప్పింది ఏంటంటే అంతా ఓకే, బట్ ఏంటంటే ఇవి తిరిగేటటువంటి పాత్ వృత్తాకార కక్ష కాదు, దీర్ఘవృత్తాకార కక్ష అని చెప్పారనమాట. ఓకే, దీర్ఘవృత్తాకార కక్ష అని చెప్పారు. సో దీర్ఘవృత్తాకార కక్షల్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే సోమర్ఫీల్డ్. గుర్తుంచుకోండి, సోమర్ఫీల్డ్. ఓకేనా, సోమర్ఫీల్డ్ అనేటటువంటి సైంటిస్ట్ దీర్ఘవృత్తాకార కక్షల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో ఆయన చెప్పినటువంటి థియరీ ప్రకారము ఎలక్ట్రాన్స్ సేమ్ ఇక్కడ ఏ విధంగా అయితే రొటేట్ అవుతున్నాయి, స్టేబుల్గా ఉన్నాయి, ఇవన్నీ చెప్తున్నామో వీటితో పాటు ఏంటంటే దీర్ఘవృత్తాకార కక్షల్లో తిరుగుతూ ఉంటాయి. ఈ స్థిర కక్షల్ని ఏమంటారు, దీర్ఘవృత్తాకార కక్షలుగా పిలుస్తాము అని చెప్పేసి సోమర్ఫీల్డ్ అనేటటువంటి సైంటిస్ట్ చెప్పడం జరిగిందనమాట. ఇవి ముఖ్యమైనటువంటి పాస్టులేట్స్. అలాగే అటామిక్ మోడల్స్, మనకి అటామిక్ థియరీస్ చెప్పుకుంటే వచ్చేటటువంటి సైంటిస్టులు ఎవరెవరంటే ఫస్ట్ థామ్సన్ పరమాణు నమూనా, నెక్స్ట్ రూదర్ఫోర్డ్ అటామిక్ మోడల్, తర్వాత బోర్ పరమాణు నమూనా, తర్వాత సోమర్ఫీల్డ్. ఓకే, సో ఈ నలుగురు సైంటిస్టులు మనకి ఇంపార్టెంట్ అటామిక్ మోడల్స్కి సంబంధించి. ఓకే, సో రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.